ముందుగా ఈ రప్ప రప్ప మీద మీ అభిప్రాయం ఏంటి? రప్ప అంటే ఏమి లేదన్నా, వెళ్ళి ముందు లేబర్ బతకట్లా, ప్రతి కార్మికుడికి పనులు లేవు. మాది కాకినాడ ఫ్రూట్స్ వ్యాపారాలు లేవు, లేబర్ బతకట్లా. ఇప్పుడు ఏదో అన్నా కానీ పెట్టి 5 రూపాయలు భోజనం పెట్టేశారని చెప్పి మీరు పెట్టేస్తున్నారు. నేను ఇప్పుడు అక్కడే తినేసి వచ్చా. ఒకప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు మిలిచి తినేవాళ్ళు పంచోడు హోటల్లో. ఇప్పుడు లేకే కదా 5 రూపాయలు. ఈ 5 రూపాయలకి ఏం పెడుతున్నారు? కొద్ది పప్పు వేస్తున్నారు, నీళ్ళు పెరుగు కూడా వేస్తున్నారు, పెడుతున్నారు. అంటే ప్రభుత్వం గురించి మనం కిందపరచట్లా. 5 రూపాయలు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే నీకు జనాభాను సోమరిపోతు చేస్తున్నారండి. ఇప్పుడు పనికి పొద్దున్న టక్కమని డబ్బులు లేకపోయినా ఒక పనికి వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉంటుంది. పొద్దున్న 10 రూపాయలు తెచ్చుకుంటున్నారు, ఒక ప్లేట్ ఇడ్లీ తినేస్తున్నారు, ఒక కట్టి పొంగలో ప్లేట్ తినేస్తున్నారు 10 రూపాయలు. ఈ పార్కులు ఉంటాయి కదా, పడుకుపోతున్నారు. మధ్యాహ్నం మళ్ళీ మంచి ఉద్దేశం, చిన్న మాట అండి, కోపడమాకండి మీరు. మధ్యాహ్నం 12 లేస్తున్నారు, 2 రూపాయలు నేను 2 రూపాయలు అడుక్కుంటున్నారు. మధ్యాహ్నం 5 రూపాయలు అన్నం తినేస్తున్నారు, మళ్ళీ పడుకుంటున్నారు. సాయంకాలం విజయవాడ బిర్యానీ బంగాళదుంప కుర్మ పెడుతున్నారు, తినేస్తున్నారు, పడుకుంటున్నారు. అయిపోయింది, ఇంకా కేలికత్తం దుకాణం బంద్. అది సమస్య. మీరు పెట్టడం మీకు కట్టే, అలాని కాదు. మీరు టక్కుమని క్లారిటీ చూసుకోవాలా. ప్రతి ఓడు పనికి వెళ్ళాలా. మీరు పెట్టేది 20 రూపాయలు పెట్టేస్తున్నారు, 15 రూపాయలతో అయిపోతుంది, అది గడిచిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఒక నాన్న చనిపోయానుకో, వాళ్ళ కార్యక్రమం చేయాలంటే 100 మందికి అన్నదానం చేయాలంటే 20,000 30,000 అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకున్నా, 1 టోకెన్ తీసుకుంటున్నారు. 1 టోకెన్ తీసుకుని 5 రూపాయలు 500 అయిపోతుంది. పక్కన పెడితే ప్రజలకు ఏమన్నా ఈ ప్రభుత్వం మంచి చేసిందా లేదా? లేదన్నా, లేదు. జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా ప్రజలకు? జగన్ ఉన్నట్టు మంచి జరిగిందన్న. గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? అంటే మనం చెప్పలేం కదా. మా అభిప్రాయం అయితే 50-50%.